డి స్టూడెంట్స్, మీరు 9th 10th క్లాస్లో గ్రాఫ్స్ డ్రా చేసే ఉంటారు. ఈ గ్రాఫ్స్ డ్రా చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా. అయితే ఈ గ్రాఫ్స్ని డ్రా చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో వాటిని అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో చాలా కాంప్లికేటెడ్ విషయాల్ని ఈ గ్రాఫ్స్ ద్వారా చాలా సింపుల్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా చాలా సింపుల్గా కాంప్లికేటెడ్ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఈరోజు మనం ఈ గ్రాఫ్స్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా 1 డైమెన్షన్ మోషన్లో ఉన్నటువంటి గ్రాఫ్స్ అనే వాటి గురించి మనం స్టడీ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సురేష్. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ గ్రాఫ్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టం కూడా. అయితే ఈ గ్రాఫ్స్ని అర్థం చేసుకోవడం కోసం నేను మీకు ఒక 3 ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ 3 ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. ఎలాంటి గ్రాఫ్ అయినప్పటికీ కూడా మీరు దాన్ని చాలా సింపుల్గా చిటికలో మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం మరి. ఫస్ట్ది, ఇచ్చినటువంటి గ్రాఫ్లో గ్రాఫ్ లైను ఎలా ఉంది గమనించండి. అంటే ఈ గ్రాఫ్ లైను ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, లేదా అప్ కర్వ్గా ఉందా, లేకపోతే డౌన్ కర్వ్గా ఉందా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇచ్చినటువంటి గ్రాఫ్లో గ్రాఫ్ లైను ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్, ఈ గ్రాఫ్ లైను ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో గమనించండి. గ్రాఫ్ లైను ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది. ఈ యాంగిల్ ఒక్కొక్కసారి పాజిటివ్ యాంగిల్ ఉండొచ్చు, నెగిటివ్ యాంగిల్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళొచ్చు, లేదా యాంగిల్ డిక్రీజ్ అవుతూ రావచ్చు. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటి, యాంగిల్ అనే దాన్ని గమనించండి. పాజిటివ్ యాంగిలా, నెగిటివ్ యాంగిలా, యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా, యాంగిల్ డిక్రీజ్ అవుతూ వస్తుందా, ఆ విషయాన్ని గమనించండి. మూడోది, చివరిది, స్లోప్ అనే దాన్ని కనుక్కోండి. ఈ 3 విషయాల మీద మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే అది ఎంత పెద్ద గ్రాఫ్ అయినా, ఎంత క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రాఫ్ని మీరు చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ 3టిని నేను పక్కన రాస్తాను, చూడండి. ఫస్ట్ ఇదేంటి, గ్రాఫ్ లైన్ నేచర్ కావాలి మనకి. గ్రాఫ్ లైన్ నేచర్ ఏంటి అంటే ఎట్లా ఉంది, అది స్ట్రైట్ లైన్ ఉందా, అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, అప్ కర్వ్గా ఉందా, డౌన్ కర్వ్గా ఉందా, అది గమనించండి. రెండోది ఏంటి, యాంగిల్ గమనించండి. యాంగిల్ పాజిటివ్ యాంగిల్ కావచ్చు, నెగిటివ్ యాంగిల్ కావచ్చు, యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళొచ్చు అండ్ డిక్రీజ్ అవుతూ రావచ్చు. యాంగిల్ డిక్రీజ్ అవుతూ రావచ్చు. ఓకేనా, సో రెండోది ఏంటి, యాంగిల్ గమనించండి. మూడోది ఏంటి, స్లోప్. మూడో పాయింట్ ఏంటి, స్లోప్ గమనించండి. సో ఈ స్లోప్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది జనరల్గా, ఈ స్లోప్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. యాంగిల్ పాజిటివ్ అనుకో, స్లోపు పాజిటివే. యాంగిల్ నెగిటివ్ అనుకో, స్లోపు నెగిటివే. యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకో, స్లోప్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. యాంగిల్ డిక్రీజ్ అవుతుంటే స్లోప్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా. రైట్, సో యాంగిల్ పాజిటివ్ అయితే స్లోప్ ఏంటి, పాజిటివ్. యాంగిల్ నెగిటివ్ అయితే స్లోప్ అనేది నెగిటివ్. యాంగిల్ ఇంక్రీజ్ అయితే స్లోప్ అనేది ఇంక్రీజ్. అండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతూ ఉంటే స్లోప్ అనేది కూడా డిక్రీజ్. ఓకేనా, ఈ 3 పాయింట్స్ చాలు మనం గ్రాఫ్స్ అనే వాటిని స్టడీ చేయడానికి. ఓకేనా, చూద్దామా, గ్రాఫ్స్ చూద్దాం మనం. సో ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే పొజిషన్ టైం గ్రాఫ్ చూద్దాం మనం. పొజిషన్ టైం గ్రాఫ్, పొజిషన్ టైం గ్రాఫ్, ఈ గ్రాఫ్ కూడా చూద్దాం. ఓకేనా, ఈ గ్రాఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. పొజిషన్ టైం, ఈ రెండిట్లో కూడా ఏదైతే ఇండిపెండెంట్ వాల్యూ ఉంటుందో దాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. గ్రాఫ్ ఏదైనప్పటికీ కూడా మీరు ఏ సందర్భంలో గ్రాఫ్ గీస్తూ ఉన్నా లేదా అక్కడ గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ వాల్యూ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి, డిపెండెంట్ అనేది వై యాక్సిస్ మీద ఉండాలి. మీరు ఏ వాల్యూస్కైనా గ్రాఫ్ గీసుకోండి, మీరు తీసుకున్నటువంటి వాల్యూస్లో ఇండిపెండెంట్ వాల్యూస్ ఎక్కడ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద, డిపెండెంట్ ఎక్కడ ఉండాలి, వై యాక్సిస్ మీద ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి టైము, పొజిషను రెండు ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఇండిపెండెంట్ ఏది, డిపెండెంట్ ఏది?
ఈ రెండిట్లో ఇండిపెండెంట్ డిపెండెంట్ ఏది? పొజిషను టైం రెండిట్లో. టైం అనేది ఇండిపెండెంట్, పొజిషన్ అనేది ఏంటి? డిపెండెంట్. సో మనం ఏం చెప్తాం? మనం పొజిషన్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటాం మనం కదా. సో పొజిషన్ అనేది టైంతో పాటుగా మారుతుంది. సో ఈ రెండిట్లో డిపెండెంట్ ఏది? పొజిషన్. ఇండిపెండెంట్ ఏంటి? టైం. ఓకేనా? రైట్. సో కాబట్టి మనం ఏం చేయాలి? టైం అనే దాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, పొజిషన్ అనే దాన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. సో ఫస్ట్ గ్రాఫ్ చూడండి, ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను అండ్ వై యాక్సిస్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం చేయాలి? టైం తీసుకోవాలి మనం. వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి మనం? పొజిషన్ తీసుకోవాలి మనం. పొజిషన్ తీసుకోవాలి కదా. రైట్. ఫస్ట్ గ్రాఫ్ ఏంటి అంటే గ్రాఫ్ లైన్ అనేది ఈ విధంగా తీసుకున్నాను నేను. గ్రాఫ్ లైన్ ఎట్లా తీసుకున్నాను? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఫస్ట్ మీరు ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గమనించండి ఒకసారి. ఈ గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, దాన్ని ఒకసారి గమనించండి మీరు. దాన్ని గమనించడానికి ఏముంది? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఇంకేంటి దాంట్లో విషయం ఏంటి అని అంటారా? దాంట్లోనే ఉంది విషయం అంతా. జనరల్గా మనం రెండు యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ని మనం ఏమంటాం? ఆరిజిన్ అంటాం కదా. ఆరిజిన్ నుంచి ఇటువైపు వచ్చేటప్పటికి వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అదే వెనక్కి వస్తే వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. ఇది తెలుసు మనకి. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి పైకి వెళ్ళామనుకో వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, పైనుంచి కిందకు వచ్చామనుకో వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. ఇది తెలిసిందే మనకి కదా. సో ఆరిజిన్ నుంచి మనం ఇటు వెళ్తున్నాం, టైం ఇంక్రీజ్ అవుతుంది. వెనక్కి వస్తున్నాం, టైం డిక్రీజ్ అవుతుంది. పైకి వెళ్తున్నాం, పొజిషన్ ఇంక్రీజ్ అవ్వాలి. పైనుంచి కిందకు వస్తున్నాం, పొజిషన్ డిక్రీజ్ అవ్వాలి. సో వాల్యూస్ తీసుకుందామా? 1 సెకండ్, 2 సెకండ్, 3, 4, 5. పొజిషన్ చూడండి, 1, 2, 3, 4, 5. ఓకే. సో ఇప్పుడు మనం పొజిషన్ యొక్క గ్రాఫ్ లైన్ యొక్క నేచర్ అన్నదాన్ని గమనించాలి కదా. సో ఫస్ట్ చూడండి, 1 సెకండ్ అప్పుడు పొజిషన్ ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. రెండో సెకండ్ దగ్గర పొజిషన్ ఎక్కడుంది? 3 దగ్గరే ఉంది. మూడో సెకండ్ దగ్గర 3 దగ్గర ఉంది. నాలుగో సెకండ్ దగ్గర 3 దగ్గరే ఉంది. ఏంటిది ఇక్కడ విషయం ఏంటి? మీరు గమనించింది ఏంటి? మీరు గమనించినటువంటి విషయం ఏంటి? టైం ఇంక్రీజ్ అవుతుంది, బట్ పొజిషన్ ఏమవుతుంది? చేంజ్ లేదు. టైం ఇంక్రీజ్ అవుతుంది, పొజిషన్లో చేంజ్ లేదు. పొజిషన్ అనేది ఎట్లా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. పొజిషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఫస్ట్ మనం గమనించినటువంటి పాయింట్ అది. పొజిషన్ ఎట్లా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. పొజిషన్ కాన్స్టెంట్గా ఉంది. ఓకే. రైట్. టైం చేంజ్ అవుతుంది. అండ్ లైన్ ఎట్లా ఉంది? ప్యారలల్గా ఉంది. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే. ఒక చిన్న ఒక పాయింట్ అనేది మనకు వచ్చింది. రెండోది ఏం చెప్తున్నాం మనం? యాంగిల్ అనేదాన్ని గమనించాలి. ఈ గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? సో చూడండి, గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ఎట్లా ఉంది? ప్యారలల్గా ఉంది. మరి రెండు ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత? రెండు ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత? యాంగిల్ తీటా ఎంత? 0. రెండు ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత? 0. ఓకేనా. రైట్. మూడోది ఏంటి? స్లోప్. స్లోప్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి గ్రాఫ్ ఏంటమ్మా? పొజిషన్ టైం గ్రాఫ్. పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి మనకి? పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి మనకి? స్లోప్ ఏంటి మనకి? tan θ. tan θ ఏంటి మనకి? వెలాసిటీ అనమాట. సో వెలాసిటీ. పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి? వెలాసిటీ. సో ఇక్కడ tan θ ఈక్వల్ టు వెలాసిటీ అయితే తీటా వాల్యూ ఎట్లా ఉంది? 0 ఉంది. tan 0 ఎంత? tan 0 ఎంత? 0. సో వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇచ్చినటువంటి గ్రాఫ్ నుంచి మనం పాయింట్స్ అనే వాటిని ఈ విధంగా రాసాం. సో ఫస్ట్ ఇదేంటి మనకి? ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, వై యాక్సిస్ తీసుకున్నాము. సో పొజిషన్ టైం కాబట్టి ఇండిపెండెంట్ దాన్ని మనం ఎక్కడ రాయాలి? ఎక్స్ యాక్సిస్ మీద రాయాలి. డిపెండెంట్ దాన్ని ఎక్కడ రాయాలి? వై యాక్సిస్ మీద రాయాలి. సో ఫస్ట్ గ్రాఫ్ ఎట్లా తీసుకున్నాం మనం? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాం మనం. సో టైం ఇంక్రీజ్ అవుతుంది, బట్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు, టైం ఇంక్రీజ్ అవుతుంది. అంటే పొజిషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత దాన్ని బట్టి మనం ఏం చెప్పాము? యాక్సిస్ అండ్ లైన్ అనేది
లైన్ అది గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇకపోతే రెండో పాయింట్ చూడండి. రెండో పాయింట్ ఏంటి, మనకి యాంగిల్ కావాలి. సో యాంగిల్ అనేది ఏమైంది, తీటా 0 అయింది. ఎందుకని తీటా 0 అయింది, గ్రాఫ్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఓకే, క్లియర్. సో యాంగిల్ తీటా 0 అయింది. సో సెకండ్ వచ్చింది మనకి. మూడోది ఏంటి, స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ tan తీటా తీసుకున్నాం మనం. tan తీటా ఈక్వల్ టు ఏమైంది 0 అయింది. సో పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి మనకి వెలాసిటీ. ఎప్పుడైతే స్లోప్ 0 అయిందో వెలాసిటీ అనేది 0. ఓకేనా, క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో దాన్ని చూడండి. సెకండ్ గ్రాఫ్ చెప్తున్నా చూడండి. సెకండ్ గ్రాఫ్. సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకోవాలి, టైం తీసుకున్నాం. వై యాక్సిస్ మీద మనం పొజిషన్. రైట్. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా తీసుకుంటున్నానంటే నేను ఇలా తీసుకున్నాను. నేను వై యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాను. గ్రాఫ్ ఎట్లా తీసుకున్నాను నేను, వై యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే టైం చూద్దాం మనం. ఆరిజిన్ నుంచి ఇటువైపు వచ్చేది కొన్ని ఏమవుతుంది, టైం ఇంక్రీజ్ అవ్వాలి. ఆరిజిన్ నుంచి ఇటు వచ్చేటప్పుడు టైం ఇంక్రీజ్ అవ్వాలి. ఆరిజిన్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు పొజిషన్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా. సో టైం చూద్దాం మనం. 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4, 5. పొజిషన్ చూడండి, 1, 2, 3, 4, 5. ఓకే. సో ఊరికే ఎగ్జాంపుల్గా మనం వాల్యూస్ తీసుకున్నాం, అంటే ఈ ఎగ్జాక్ట్ అని కదా, ఊరికి ఉదాహరణ తీసుకున్నాను. సో చూడండి, 0 థర్డ్ సెకండ్ అప్పుడు పొజిషన్ ఇక్కడ ఉంది. ఇదే థర్డ్ సెకండ్లో పొజిషన్ ఏమైంది 1 మీటర్. ఇదే థర్డ్ సెకండ్లో పొజిషన్ ఎక్కడికి వెళ్ళింది 2 దగ్గరికి వెళ్ళింది. ఇదే టైంలో పొజిషన్ ఎక్కడికి వెళ్ళింది 3. ఇదే టైంలో పొజిషన్ ఎక్కడికి పోయింది 4. టైం అనేది కాన్స్టెంట్గా ఉంది, బట్ పొజిషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. టైం కాన్స్టెంట్గా ఉంది, పొజిషన్ చేంజ్ అవుతుంది. పాసిబుల్ అవుతుంది అసలు? టైం కాన్స్టెంట్గా ఉండి పొజిషన్ చేంజ్ అవడం అనేది పాసిబుల్ అవుతుందా? ఇంపాసిబుల్. మనం చెప్పుకున్నటువంటి డెఫినేషన్ ఏం చెప్పుకుంటాం మనం, ద పొజిషన్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. పొజిషన్ చేంజ్ అయింది అని అంటే టైం చేంజ్ అవ్వాలి, కంపల్సరీ. అది కంపల్సరీ. పొజిషన్ చేంజ్ అయింది అంటే టైం చేంజ్ అవ్వాలి, జరగాల్సిందే అది. కానీ ఇక్కడ పొజిషన్ చేంజ్ అవుతుంది, పొజిషన్ పెరిగిపోతుంది. 1, 2, 3, 4 పొజిషన్ మారిపోతుంది, బట్ టైం ఏమవుతుంది 3 దగ్గర అయిపోయింది. పాసిబుల్ అవుతుంది అసలు? పాసిబుల్ అవ్వదు. సో ఈ గ్రాఫ్ అనేది నాట్ పాసిబుల్. ఓకేనా, అర్థమైందా? సో ఈ గ్రాఫ్ అనేది పాసిబుల్ కాదు. అది ఎందుకని కాదు, టైం కాన్స్టెంట్గా ఉండి పొజిషన్ ఎట్లా చేంజ్ అవుతుంది? పొజిషన్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు టైం ఎంత అయింది 3 అయింది అనుకోండి. ఈ 3 అప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి, ఇదే 3 o'clock నేను కాలేజీలో ఉండి, ఇదే 3 o'clock నేను మార్కెట్లో ఉండి, పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే, రైట్. సో అందుకని ఈ గ్రాఫ్ అనేది పాసిబుల్ కాదనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ది గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాం. ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏంటి, యాంగిల్ కావాలి మనకి. సో యాంగిల్ తీటా ఈక్వల్ టు ఎంత, 90 degrees. ఎక్స్ యాక్సిస్ తోటి గ్రాఫ్ లైన్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది, 90 degrees. సో సెకండ్ది అయిపోయింది. మూడోది వచ్చేలాగా చూడండి, మూడో పాయింట్ చూడండి. స్లోప్ కనుక్కోవాలి. స్లోపు tan తీటా కనుక్కోవాలి. tan తీటా tan 90 ఎంత, ఇన్ఫినిట్. tan 90 ఇన్ఫినిట్. ఓకేనా. సో పాసిబుల్ అవుతుంది మనకి వెలాసిటీ అనేది ఇన్ఫినిట్ అవ్వాలి. ఎందుకని, స్లోప్ ఏంటి, వెలాసిటీ ఇన్ఫినిట్ అవ్వాలి. పాసిబుల్ అవుతుందా? ఇంపాసిబుల్ కదా. రైట్, నోట్ చేసుకున్నామా? లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా ఉంటుంది. నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కన్నా ఎప్పుడైతే మీరు చేతికి వర్క్ పెడతారో, మీ బ్రెయిన్కి వర్క్ పెడతారో, అప్పుడే మన బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్దాం మనం. నెక్స్ట్ మూడో గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్లో గ్రాఫ్ లైన్ ఎట్లా వస్తుందని అంటే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. గ్రాఫ్ లైన్ ఎట్లా వస్తుందని అంటే ఇట్లా వచ్చింది. గ్రాఫ్ లైన్ ఎట్లా వస్తుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, టైము. వై యాక్సిస్ మీద ఏంటి, పొజిషన్. గ్రాఫ్ లైన్ ఎట్లా వచ్చింది, స్ట్రైట్ లైన్ వచ్చింది. ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఓకే, రైట్. సో గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది. రెండోది యాంగిల్ కనుక్కోవాలి.
స్ట్రైట్ లైన్, గ్రాఫ్ లైన్ అనేది స్ట్రైట్ లైన్ ఉంది. ఫస్ట్ది అయిపోయింది. రెండోది ఏంటి? యాంగిల్ కనుక్కోవాలి. సో యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉందో తీటా, ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది, ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. ఓకేనా? సో గ్రాఫ్ లైన్ మీద మనం ఏ పాయింట్ దగ్గర చూసినా కానీ యాంగిల్ ఎట్లా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. సో యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉంది. యాంగిల్ ఎట్లా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. యాంగిల్లో చేంజెస్ ఏమి లేవు. ఓకేనా? రైట్. అండ్ యాంగిల్ ఎట్లా ఉంది? 90 కన్నా తక్కువగా ఉంది. థీటా ఈజ్ లెస్ దెన్ 90. థీటా ఈజ్ లెస్ దెన్ 90. సో థీటా లెస్ దెన్ 90 అంటే మనం ఏమంటాం? దాన్ని పాజిటివ్ యాంగిల్, పాజిటివ్ అంటాం మనం. యాంగిల్ అనేది పాజిటివ్. ఓకేనా? క్లియర్? అర్థమైంది? పాయింట్ అర్థమైందా? సో యాంగిల్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? థీటా అనేది లెస్ దెన్ 90 అయినప్పుడు థీటా పాజిటివ్ అవుతుంది. మరి నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 90. థీటా 90 కన్నా ఎక్కువైనప్పుడు నెగిటివ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మనం ఇక్కడ ఏం చేసాం? మనం ఫస్ట్ ఇచ్చినటువంటి గ్రాఫ్లో మూడో గ్రాఫ్లో మనం ఏం చేసాం? గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది? స్ట్రైట్ లైన్ ఉంది, ఆరిజిన్ నుంచి ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండోది యాంగిల్ చూసాం మనం. యాంగిల్ ఎట్లా ఉంది? థీటా అనేది 90 కన్నా తక్కువగా ఉంది. సో ప్రతి పాయింట్ దగ్గర కూడా యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉంది. యాంగిల్లో చేంజెస్ ఏమి లేవు కదా? సో రైట్. సో యాంగిల్ కాన్స్టెంట్. రైట్. సో ఇప్పుడు మనం కనుక్కోవాలి, స్లోప్ కనుక్కోవాలి. స్లోపు tan తీటా ఈక్వల్ టు తీటా కాన్స్టెంట్ కాబట్టి స్లోప్ అనేది ఏంటి? కాన్స్టెంట్గా ఉంది. స్లోప్ అనేది వస్తుంది కాన్స్టెంట్గా ఉంది కదా? రైట్. ఈ పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి? వెలాసిటీ. సో స్లోప్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి వెలాసిటీ కూడా కాన్స్టెంట్. అర్థమైందా? ఓకేనా? ఈజీగానే ఉంది కదా సాల్వ్ చేయడానికి, మనకి కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? రైట్. సో ఎప్పుడైతే యాంగిల్ అనేది తీటా కన్నా 90గా ఉందో అప్పుడు యాంగిల్ పాజిటివ్ యాంగిల్. స్లోప్ కనుక్కున్నాం. తీటాలో యాంగిల్లో చేంజెస్ లేవు కాబట్టి స్లోప్ అనేది కాన్స్టెంట్. సో వెలాసిటీ కూడా కాన్స్టెంట్. ఓకే? రైట్. నెక్స్ట్ ఫోర్త్ గ్రాఫ్ చూడండి. నాలుగోది. దాన్ని చూద్దాం. ఈసారి మనం కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం మనం గ్రాఫ్ అనేదాన్ని. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాం? మనం టైము. వై యాక్సిస్ మీద వచ్చేలేకనేమో పొజిషన్. ఈసారి గ్రాఫ్ అనేదాన్ని ఎలా తీసుకుందామంటే ఈ విధంగా అప్ కర్వ్లో తీసుకున్నాను నేను. ఓకేనా? గ్రాఫ్ అనేదాన్ని ఎట్లా తీసుకున్నాను? గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది? అప్ కర్వ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం చెప్పాలి, మనకి అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంది, ఏం చెప్తాం, మన గ్రాఫ్ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనేదాన్ని తెలుసుకో. ఫస్ట్ గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది? అప్ కర్వ్లో ఉంది. రెండోది మనం యాంగిల్ చూడాలి. సో యాంగిల్ అనే దాన్ని చూడండి ఇక్కడ మనకి. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం యాంగిల్ కనుక్కుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసాను, దీనికి ట్యాంజెంట్గా ఒక లైన్ గీసాను. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది తీటా. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా గీసాను, ఇక్కడ ఒక లైన్ గీసాను, ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ తీటా 2. అంటే గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్గా లైన్ గీసాను. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసాను, ఇక్కడ గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్గా ఒక లైన్ గీసాను. సో ఇక్కడ యాంగిల్ ఎంత? తీటా 3. ఈ యాంగిల్స్ని గమనించినప్పుడు మీకు ఏమైనా విషయం అనేది థాట్ వచ్చిందా? ఈ యాంగిల్స్ని గమనించండి. ఇట్లా యాంగిల్స్ గమనిస్తే యాంగిల్ ఎట్లా ఉంది? 90 కన్నా తక్కువగానే ఉంది, లెస్ దెన్ 90నే. ఓకే, బాగానే ఉంది. కానీ యాంగిల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నా. రైట్. యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. యాంగిల్ పాజిటివే. ఓకే, యాంగిల్ పాజిటివ్ యాంగిలే. 90 కన్నా తక్కువ కాబట్టి పాజిటివ్ యాంగిలే. మరి యాంగిల్ ఏంటి? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకేనా? రైటా? ఈ విషయం అర్థమైంది కదా? నెక్స్ట్ మూడేది ఏం చేయాలి? మనం స్లోప్ తీసుకోవాలి. స్లోప్ అంటే tan తీటా. సో చూడండి, యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉందా లేదా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే యాంగిల్ ఇంక్రీజ్ అవుతుందో స్లోప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
స్లోప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా పాజిటివే. సో స్లోప్ అనేది పాజిటివ్ అండ్ ఎట్లా ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎందుకని, యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్లోప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. రైట్. మరి స్లోప్ ఏంటి, పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, వెలాసిటీ. వెలాసిటీ. సో వెలాసిటీ పాజిటివ్ అండ్ ఇంక్రీజెస్. ఓకేనా, అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైందా? సో గ్రాఫ్ అనే దాన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది కదా. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ స్టెప్స్, స్టెప్ బై స్టెప్ మనం వెళ్తున్నాం, 1 by 1 ఒక్కొక్క దాన్ని మనం నిదానంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకేనా. రైట్. సో ఈ విధంగా పొజిషన్ టైం గ్రాఫ్ ఉపయోగించి మనం చేయొచ్చు. ఓకే, ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి. ఒకసారి మీరు దీన్ని వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం కంటే మీరు ఆన్ ద స్పాట్ నోట్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే మీరు విన్న వెంటనే నోట్ చేసుకున్నారనుకో అదొక పద్ధతి బాగుంటుంది. సో మొత్తం మనం స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నోట్ చేసుకోవడం అనేది ఏమవుతుందంటే, చివరిలో నోట్స్ అంతా క్లాస్ అంతా వినేసిన తర్వాత బుక్ పక్కన పెట్టేస్తాం, ఫోన్ పక్కన పెట్టేస్తాం, మన పని వేరే యూజ్ చేసుకుంటాం. మళ్ళీ తర్వాత దీని మీద వచ్చి కూర్చోవడం అనేది కొంచెం అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఓకేనా. సో మీరేం చేస్తారంటే నోట్స్ తీసుకోండి, బుక్ తీసుకోండి, ఒకేసారి దీన్ని సాల్వ్ చేయండి, నోట్ చేసుకోండి. ఓకే, రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఈసారి గ్రాఫ్ అనే దాన్ని మనం డౌన్ కర్వ్లో తీసుకుందాం. గ్రాఫ్ అనే దాన్ని డౌన్ కర్వ్లో తీసుకుందాం మనం. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి, 4 అయినాయి. నెక్స్ట్ 5th గ్రాఫ్. సో పొజిషన్ కొంచెం అవతల కదేద్దాం, అవతల గొడవ కావాలిగా. 5th గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ కొంచెం పైకిద్దాం, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఏంటమ్మా టైం అండ్ వై యాక్సిస్ మీద ఏంటమ్మా పొజిషన్. ఓకేనా. రైట్. ఈసారి గ్రాఫ్ ఎట్లా తీసుకుందాం మనం, ఇట్లా తీసుకుందాం మనం గ్రాఫ్ అనేదాన్ని. ఓకే, రైట్. సో ఈ గ్రాఫ్ అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పటివరకు మీకేం తెలియదు అనుకోండి, బేసిక్గా మీకేం తెలియదు అనుకోండి, ఫస్ట్ టైం మీరు గ్రాఫ్స్ గురించి వింటున్నారు అనుకోండి. సో అదే ఆలోచనతో మీరు చూడండి. ఓకేనా. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, గ్రాఫ్ లైన్ యొక్క నేచర్ చూడాలి. గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, డౌన్ కర్వ్గా ఉంది. సో ఫస్ట్ పాయింట్ మనం గమనించాం, గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, డౌన్ కర్వ్గా ఉంది. ఓకేనా. సెకండ్ పాయింట్ యాంగిల్ చూడండి. సెకండ్ పాయింట్ మనం ఏం చేయాలి, యాంగిల్ చూడాలి. యాంగిల్ చూడాలంటే మనం ఏం చేయాలి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అలానే గ్రాఫ్ లైన్కి టాంజెంట్గా ఒక లైన్ చూడాలి. సో రెండింటి మధ్య యాంగిల్ ఎంత, θ1. ఓకేనా. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కనుక్కుందాం యాంగిల్. ఇంకొక పాయింట్ దగ్గర ఇక్కడ చూస్తాను, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసాను, గ్రాఫ్ లైన్కి టాంజెంట్ గీసాను నేను. సో ఇక్కడ యాంగిల్ ఎంత, θ2. మూడో పాయింట్ ఇక్కడ చూస్తాను నేను, ఇక్కడ చూద్దాం మనం, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అండ్ గ్రాఫ్ లైన్కి టాంజెంట్. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత, θ3. సో ఈ యాంగిల్స్ని గమనించినప్పుడు మీకేమనిపించింది, యాంగిల్ ఎట్లా ఉంది, డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ యాంగిల్ ఎట్లా ఉంది, ఎక్కువగా ఉంది, తర్వాత యాంగిల్ తగ్గింది, తర్వాత యాంగిల్ ఇంకా తగ్గిపోయింది. ఓకేనా. సో యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, రైట్. సో స్లోప్ అనేది, సో యాంగిల్ ఎట్లా ఉంది, అండ్ పాజిటివ్ యాంగిల్ 90 కన్నా తక్కువగా ఉంది, θ ఈజ్ లెస్ దెన్ 90. ఓకే, బాగానే ఉంది, θ 90 కన్నా తక్కువగా ఉంది, అండ్ ఎట్లా ఉంది, డిక్రీజ్ అవుతుంది. యాంగిల్ ఎట్లా ఉంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. రైట్, ఇది యాంగిల్ గురించి. నెక్స్ట్ మూడోది ఏంటి, స్లోప్. సో స్లోప్ గురించి గమనించండి ఒకసారి మీరు ఇక్కడ. స్లోప్ ఏంటి ఇక్కడ, tan θ. సో θ ఎట్లా ఉంది, పాజిటివే. ఓకే, అయితే ఎట్లా ఉంది, డిక్రీజ్ అవుతుంది. మరి θ డిక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు స్లోప్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కదా, అదేగా మనం చెప్పుకున్నది. సో θ డిక్రీజ్ అవుతున్నప్పుడు స్లోప్ ఏమవుతుంది, పాజిటివే కానీ డిక్రీజ్ అవుతుంది, సో రైట్. మనకి పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, వెలాసిటీ. సో వెలాసిటీ అనేది ఎలా ఉందనంట, పాజిటివ్ వెలాసిటీ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంది, ఈ విధంగా మనం ఈ పొజిషన్ టైం గ్రాఫ్లో మనం చూస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా.
మొత్తం పూర్తి బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్, పాయింట్ టు పాయింట్, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ఇన్ కేస్ కనుక మీకు ఏదైనా పాయింట్ మీకు అర్థం కాకపోతే ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి, లేదా కింద కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు దానికి రిప్లై ఇచ్చి సమాధానం చెప్తాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ చూద్దాం మనం, 6th గ్రాఫ్. ఈ 6th గ్రాఫ్ అనేది ఎలా ఉంది ఏంటంటే, ఈ 6th గ్రాఫ్ ఎట్లా ఉంది ఏంటంటే, ఎక్స్ యాక్సిస్ మీద మనం టైం తీసుకుందాము, అట్లనే వై యాక్సిస్ మీద మనం ఏం చేద్దాం, పొజిషన్ తీసుకుందాం. ఇట్లా ఉంది గ్రాఫ్. ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది గ్రాఫ్ లైన్. ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, టైం. రైట్. సో దీన్ని గమనించండి ఒకసారి. ఇప్పటివరకు మనం చూసినటువంటి గ్రాఫ్స్ అన్నీ ఒకటి, ఇప్పుడు మనం చూసేటువంటి 6వ గ్రాఫ్ ఇంకొకటి. సో వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంది. సో గమనించండి, ఫస్ట్ గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, స్ట్రైట్ లైన్ ఉంది, ఓకే, బాగానే ఉంది. సెకండ్ మనం గమనించేది ఏంటి, యాంగిల్. సో యాంగిల్ ఎట్లా ఉంది చూడండి, యాంగిల్ ఎట్లా ఉంది, ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, సో ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది. సో ఇదేంటి 90 కన్నా ఎక్కువగా ఉంది యాంగిల్. యాంగిల్ తీటా అనేది గ్రేటర్ దెన్ 90, తీటా అనేది గ్రేటర్ దెన్ 90. సో యాంగిల్ అనేది తీటా అనేది గ్రేటర్ దెన్ 90. సో తీటా గ్రేటర్ దెన్ 90 అయితే యాంగిల్ ఎట్లా ఏంటి, నెగిటివ్ అనమాట. యాంగిల్ ఏంటి, నెగిటివ్. ఓకేనా. అండ్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం చూసాం, ఈ పాయింట్ దగ్గర చూసాం మనం. సో ఏమవుతుంది, సేమ్ యాంగిల్ వస్తుంది మనకి. ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా లైన్ గీసుకున్నాం, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం యాంగిల్ అనే దాన్ని చూసాం. సో యాంగిల్ ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎట్లా ఉంది, యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉంది అండ్ నెగిటివ్ ఉంది. ఓకేనా, క్లియర్. ఈ విషయం మీకు అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ వచ్చేలాగా మనం ఏం చేయాలి, మూడోది వచ్చేలాగా ఏం చేయాలి, మనం స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ చూడండి. స్లోప్ వచ్చేలాగా ఏంటి, tan తీటా. సో రైట్, తీటా పరిస్థితి ఏంటి, తీటా పరిస్థితి ఏంటి, 90 కన్నా ఎక్కువగా ఉంది. తీటా 90 కన్నా ఎక్కువగా ఉంది అండ్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి స్లోప్ ఎలా వస్తుందనంటే నెగిటివ్ స్లోప్ వస్తుంది అండ్ కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ ఎందుకు వచ్చింది, తీటా కాన్స్టెంట్గా ఉంది, అందుకని స్లోప్ కూడా మనకి నెగిటివ్ అండ్ కాన్స్టెంట్. మరి ఇక్కడ మనకి పొజిషన్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది ఎట్లా ఉందంట, నెగిటివ్ అండ్ కాన్స్టెంట్. వెలాసిటీ అనేది ఎట్లా ఉందంట, నెగిటివ్ అండ్ కాన్స్టెంట్. ఇక ఇంతవరకు కూడా మనకి ఏంటంటే పొజిషన్ టైం గ్రాఫ్ గురించి మనం చూసాం. పొజిషన్ టైం గ్రాఫ్లో మనం డిఫరెంట్ గ్రాఫ్స్ వాటిని చూసాం మనం. ఆ గ్రాఫ్స్ యొక్క స్లోప్ అనే దాన్ని, వెలాసిటీ యొక్క నేచర్ ఎట్లా ఉంది అనేది ఆ గ్రాఫ్ నుంచి మనం గమనించడం, అర్థం చేసుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి, వీడియో పాస్ చేయండి, దాన్ని నోట్ చేసుకోండి. జస్ట్ చూడమాకండి, నోట్ చేసుకోండి, వీడియో పాస్ చేయండి, నోట్ చేసుకోండి. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. నెక్స్ట్ మనం వెలాసిటీ టైం గ్రాఫ్ గురించి వెళ్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్స్. ఓకే, రబ్ చేస్తున్నాం అన్నమాట. వెలాసిటీ టైం గ్రాఫ్స్. ఓకే, మీకు సింపుల్గానే అనిపిస్తున్నాయి కదా, దీంట్లో ప్రాబ్లం కానీ డిఫికల్ట్ కానీ ఏం లేదు కదా. ఇన్ కేస్ కనుక మీకు ఏదైనా పాయింట్ డిఫికల్ట్గా అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, లేదా వీడియోని దాన్ని రివిజన్ చేసి ఒకసారి చూడండి. ఓకే, రివిజన్ చేసి ఒకసారి వీడియోని చూడండి, లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, వెలాసిటీ టైం. వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకే, ఈ వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, వీటీ గ్రాఫ్లో స్లోప్ ఏంటి తెలుసు మీకు, యాక్సలరేషన్. వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, యాక్సలరేషన్. వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, యాక్సలరేషన్. ఓకే, క్లియర్, రైట్. ఫస్ట్ గ్రాఫ్ చూద్దాం మనం. ఫస్ట్ గ్రాఫ్
వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకోవాలి మనం, టైమే కదా. వెలాసిటీ టైము, రెండిట్లో ఇండిపెండెంట్ ఏది టైము, డిపెండెంట్ వెలాసిటీ. సో వెలాసిటీ అనేదాన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ గ్రాఫ్ ఎట్లా తీసుకుందాం మనం, ఈ విధంగా తీసుకుందాం మనం, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా. సో ఇదే కేసు ఇందాకలో వచ్చింది కదా, పొజిషన్ టైం గ్రాఫ్, ఫస్ట్ గ్రాఫ్ మనం చూసింది అది కదా. సో ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పేస్తారా, డైరెక్ట్ రాద్దాం మనం దాన్ని. సో గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. ఓకే, క్లియర్, ఇంతవరకు మీకు ఓకే. రెండోది యాంగిల్ చెప్తారు మీకు, యాంగిల్ తీటా అనేది ఎట్లా 0. ఎందుకని, గ్రాఫ్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, రెండు ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఏంటి 0. సో తీటా అనేది 0. ఓకే, మూడో పాయింట్ స్లోప్ కావాలి మనకి. స్లోప్ ఏంటి, tan తీటా. తీటా ఇటు 0 అయింది, tan తీటా కూడా ఏంటి 0. సో స్లోప్ ఏంటి, వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, యాక్సలరేషన్. యాక్సలరేషన్లో వాల్యూ ఏంటి 0, అంటే యాక్సలరేషన్ లేదు. ఓకేనా, అర్థమైందా, రైట్, క్లియర్ కదా, ఎంతవరకు ఇబ్బంది లేదు కదా, రైట్. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు మనం, ఇక్కడ వెలాసిటీలో చేంజెస్ లేవు. వెలాసిటీ అనేది ఎట్లా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. వెలాసిటీలో చేంజెస్ లేదు, వెలాసిటీ ఎట్లా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. టైం అనేది చేంజ్ అవుతుంది, టైం అయితే చేంజ్ అవుతుంది, కానీ వెలాసిటీలో చేంజెస్ లేవు, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది. వెలాసిటీలో మార్పు ఏమీ లేవు, అందుకని మనం ఏం చేస్తాం, వెలాసిటీ కాన్స్టెంట్. సో వెలాసిటీ కాన్స్టెంట్ అంటే యాక్సలరేషన్ అనేది 0. ఓకేనా, క్లియర్, రైట్. సెకండ్ గ్రాఫ్లో మనం ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఏంటమ్మా టైము, అండ్ వై యాక్సిస్ మీద ఏంటి వెలాసిటీ. ఓకేనా, రైట్. ఈసారి గ్రాఫ్ లైన్ ఎట్లా తీసుకున్నాను నేను, వై యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాను, వై యాక్సిస్కి ప్యారలల్గా, రైట్. సో ఇందాకలా సేమ్ మనం పొజిషన్ టైం గ్రాఫ్లో మనం ఏ విధంగా అయితే చూస్తామో ఇది కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మీనింగ్ మనం ఎట్లా అర్థం చేసుకుంటాం దీన్ని, తీటా అనేది ఏంటి 90 degrees, గ్రాఫ్ లైన్కి ఎక్స్ యాక్సిస్కి మధ్య తీటా ఏంటి 90 degrees. సో స్లోప్ ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ tan 90. సో tan 90 ఏమవుతుంది, ఇన్ఫైనైట్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి ఇక్కడ యాక్సలరేషన్, ఇదంతా ఇన్ఫైనైట్. సో ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, క్లియర్, నోట్ చేసుకోండి సార్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడో గ్రాఫ్ చూడాలి. మూడో గ్రాఫ్. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద మనం టైం తీసుకున్నాం, మనం వై యాక్సిస్ మీద వెలాసిటీ తీసుకున్నాం, మనం వెలాసిటీ. ఓకే, రైట్. ఈసారి గ్రాఫ్ లైన్ ఎట్లా తీసుకున్నాం మనం, ఇది ఈ విధంగా తీసుకున్నాను, గ్రాఫ్ లైన్ ఎట్లా తీసుకున్నాను, ఈ విధంగా తీసుకున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, గ్రాఫ్ లైన్ యొక్క నేచర్ ఎట్లా ఉంది, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి వెళ్తుంది గ్రాఫ్ లైన్, పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అది. సో సెకండ్ వచ్చేకి ఏంటి, ఇక్కడ మనకి యాంగిల్ గమనించాలి మనం. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర యాంగిల్ గమనించాలి. ఇక్కడ యాంగిల్ ఎంత, తీటా. సో ఎక్స్ యాక్సిస్ తోటి గ్రాఫ్ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది, తీటా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీసాను. సో గ్రాఫ్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, తీటా. ఇంకొక పాయింట్ చూసాను నేను, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా. సో ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది. ఓకేనా, ప్రతి చోట కూడా యాంగిల్ ఎట్లా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. సో యాంగిల్ తీటా ఈక్వల్ టు కాన్స్టెంట్గా ఉంది, ఎట్లా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. సో రైట్, ఇక్కడ మనకి వచ్చేకి యాంగిల్ తీటా కాన్స్టెంట్గా ఉంది. మూడోది వచ్చేకి యాంగిల్ పాజిటివ్ నెగిటివ్, యాంగిల్ తీటా అనేది ఏంటి పాజిటివ్, తీటా ఏంటి పాజిటివ్ కదా, రైట్. ఎందుకని, తీటా ఈజ్ లెస్ దెన్ 90 కన్నా తక్కువగానే ఉంది యాంగిల్ అనేది కదా. సో తీటా ఈజ్ లెస్ దెన్ 90 కదా, అందుకని పాజిటివ్ రాస్తాము. ఓకే, రైట్, లెస్ దెన్ 90 కాబట్టి పాజిటివ్.
నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి, స్లోప్ చెప్పాలి మనం. స్లోప్. సో స్లోప్ ఏంటి, tan తీటా, రైట్. తీటా ఎట్లా ఉంది, పాజిటివ్, అంటే తీటా ఎట్లా ఉంది, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా ఉంది. సో తీటా ఎట్లా ఉంది, పాజిటివ్గా ఉంది. సో తీటా పాజిటివ్ ఉంది, అలానే కాన్స్టెంట్ ఉంది కదా, రైట్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి మనకి, యాక్సలరేషన్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, యాక్సలరేషన్. ఈ యాక్సలరేషన్ ఏంటి, పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్. పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్. ఓకేనా, క్లియరా? ఈ చిన్న పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇందాక ఫస్ట్ మనం పొజిషన్ టైం గ్రాఫ్లో ఏ విధంగా అయితే మనం గ్రాఫ్స్ సాల్వ్ చేసామో అదే విధంగా ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ మా పొజిషన్ టైం వచ్చింది, ఇక్కడేమో వెలాసిటీ టైం వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దాన్ని చూడండి. నెక్స్ట్ ఫోర్త్ గ్రాఫ్ చూడండి. వెలాసిటీ టైం గ్రాఫ్లో ఫోర్త్ గ్రాఫ్. సో ఇక్కడ ఫోర్త్ గ్రాఫ్ అనేది దాన్ని ఎలా తీసుకుంటానంటే నేను టైము, ఇదేంటి వెలాసిటీ, టైము వెలాసిటీ. గ్రాఫ్ ఎట్లా తీసుకుందాం మనం, ఈసారి ఎట్లా తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, అప్ కర్వ్లో ఉంది. గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, అప్ కర్వ్లో ఉంది. సెకండ్ పాయింట్ ఏంటి, యాంగిల్ కనుక్కోవాలి మనం, రైట్. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉంది కనుక్కుందాం మనం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ కనుక్కుందాం మనం. ఏం చేయాలి మనం, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ గీయాలి. తర్వాత గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్ లైన్ గీయాలి. సో ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఎంత, తీటా 1. ఓకే, ఒక పాయింట్ దగ్గర. ఇంకొక పాయింట్, సో ఇక్కడ కనుక్కోండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్. సో ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ ఎంత, తీటా 2. అండ్ మూడో పాయింట్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్. సో ఈ రెండు పాయింట్స్ మధ్య యాంగిల్ తీటా 3. సో గమనించండి యాంగిల్ ఎట్లా ఉంది, యాంగిల్ అనేది ఎట్లా ఉంది. సో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది యాంగిల్. ఓకేనా, యాంగిల్ ఎట్లా ఉంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, రైట్. యాంగిల్ ఎట్లా ఉంది, పాజిటివ్ యాంగిల్ అండ్ ఇంక్రీజెస్. యాంగిల్ ఎట్లా ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యాంగిల్ సంగతి వచ్చింది మనకి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ tan తీటా స్లోప్, రైట్. తీటా వాల్యూ ఎంతనైనా ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్. స్లోప్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వాలి, అంతే కదా. యాంగిల్ ఇంక్రీజ్ అవుతుందంటే స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలి. యాంగిల్ డిక్రీజ్ అయితే స్లోప్ డిక్రీజ్ అవ్వాలి కదా. సో యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది, స్లోప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఎట్లా ఉండాలంట, పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. పాజిటివ్ యాక్సలరేషన్ అండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, అర్థమైంది కదా, నోట్ చేసుకోండి ఒకసారి. ఓకే, రబ్ చేస్తున్నామా, రైట్. ఓకే, ఇది కూడా రబ్ చేస్తున్నా. మీరు వీడియో పాజ్ చేసి నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎన్ని గ్రాఫ్లు అయిపోయినాయి, 4 అయినాయి కదా. నెక్స్ట్ 5వ గ్రాఫ్, పైకి వెళ్ళాం. ఈసారి కిందకు వద్దాం, మనం డౌన్ కర్వ్ తీసుకుందాం. సో 4 అయిపోయినాయి, 5వ గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఈసారి ఎట్లా, డౌన్ కర్వ్ కదా. ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి, టైం. వై యాక్సిస్ మీద ఏంటి, వెలాసిటీ. సో రైట్, ఇట్లా తీసుకుందాం మనం. సో గ్రాఫ్ లైన్ ఎట్లా ఉందమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటి, గ్రాఫ్ లైన్ ఎట్లా ఉంది, డౌన్ కర్వ్గా ఉంది. రెండో పాయింట్, యాంగిల్ చూడండి. యాంగిల్ ఎంత చెప్తారా నాకు, యాంగిల్ చెప్తారు మీరు, నాకు ట్రై చేస్తారా మీరు, ఆలోచించండి ఒకసారి, ట్రై చేయండి. యాంగిల్ ఎంత, సో చూద్దాం. యాంగిల్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కనుక్కుందాం. సో ఫస్ట్ పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ గీసాను, గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్ గీసాను. సో యాంగిల్ ఎంత, తీటా 1. ఇంకొక పాయింట్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్, ఇక్కడ యాంగిల్ ఎంత, తీటా 2. ఇక్కడ
ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా గ్రాఫ్ లైన్కి ట్యాంజెంట్. ఇక్కడ యాంగిల్ ఎంత θ3. సో యాంగిల్ ఎట్లా ఉంది పాజిటివ్ యాంగిల్ అండ్ డిక్రీజ్ అవుతుంది. సో యాంగిల్ అనేది పాజిటివ్ అండ్ డిక్రీజెస్. యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా రైట్. మూడోది ఏంటి స్లోప్ tan θ చూడండి tan θ. ఓకే సో tan θ యాంగిల్ ఎట్లా ఉంది డిక్రీజ్ అవుతుంది. స్లోప్ ఏమో మరి పాజిటివ్ అండ్ డిక్రీజెస్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏంటి యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈ యాక్సలరేషన్ ఎట్లా ఉందంట పాజిటివ్ యాక్సలరేషనే అండ్ డిక్రీజెస్. పాజిటివ్ యాక్సలరేషనే అట్లనే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా రైట్. ఓకేనా అర్థమవుతుందా రైట్. ఓకే ఇది 5వ అనమాట. నెక్స్ట్ 6ది. ఓహో యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుందా? యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుందా? అవుతుంది. చూద్దాం దాని గురించి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ చూద్దాం మనం నెక్స్ట్ గ్రాఫ్ 6వ గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకేనా ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి టైము, ఇక్కడ రాద్దాం మనం టైం టీ. వై యాక్సిస్ మీద ఏంటి వెలాసిటీ. ఓకేనా రైట్. ఈసారి గ్రాఫ్ లైన్ ఎట్లా వచ్చింది ఇట్లా వచ్చింది. సో గ్రాఫ్ లైన్ పరిస్థితి ఏంటి స్ట్రైట్ లైన్గా ఉంది. నెక్స్ట్ యాంగిల్ పరిస్థితి ఏంటి యాంగిల్ ఎట్లా ఉంది ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ ఎంత ఉంది θ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంది. సో యాంగిల్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంది. θ ఈజ్ గ్రేటర్ దాన్ 90. సో θ 90 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం మనం నెగిటివ్ అని చెప్పేసి అంటాం. నెగిటివ్ యాంగిల్లో ఉంది కదా రైట్. అండ్ కాన్స్టెంట్గా ఉంది యాంగిల్ ప్రతి పాయింట్ దగ్గర. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది కదా రైట్. యాంగిల్ అనేది కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ స్లోప్ కనుక్కుందాం మనం. సో స్లోప్ పరిస్థితి ఏంటి tan θ. సో tan θ ఏంటి నెగిటివ్ అండ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి కాన్స్టెంట్ రైట్. θ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్. సో వెలాసిటీ కాన్స్టెంట్. సారీ. సో θ కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ చూడండి వైటీ గ్రాఫ్లో స్లోప్ ఏంటి యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎట్లా ఉంది నెగిటివ్ యాక్సలరేషన్ అండ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకేనా. సో ఇవి బేసిక్గా మనకి పొజిషన్ టైం గ్రాఫ్ అండ్ వెలాసిటీ టైం గ్రాఫ్లో ఉన్నటువంటి కొన్ని మోడల్స్, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి. ఓకేనా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అట్లనే కామెంట్ అనేదాన్ని తెలియచేయండి. ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.